సంగారెడ్డి మోడీ సభలతో తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించింది బీజేపీ. ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దూకుడుగా వ్యవహరిస్తుంది. డీకే అరుణ గారు ఉన్నారు, జాతీయ ఉపాధ్యక్షురాలు గారు. డీకే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు, కానీ మీకు 9 మంది జాబితాలో మీ పేరు మాత్రం లేదు. తప్పకుండా సెకండ్ లిస్ట్లో నా పేరు ఉంటుందని ఆశిస్తున్నాను. ఒక్కరోజు ముందు పార్టీలో చేరిన బీబీ పాటిల్కు, భరత్కు నాగర్ కర్నూలు నుంచి, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్కు టికెట్ ఇచ్చారు. కానీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఇంత సీనియర్, గత లోక్సభ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన డీకే అరుణ గారి పేరు లేకపోవడం అందరికి కూడా పార్టీ శ్రేణులు ఆశ్చర్యం కలిగిస్తుంది. కొన్ని కారణాలతోనే వాళ్ళు అనౌన్స్ కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ తప్పకుండా సెకండ్ లిస్ట్లో ఉంటుందని ఆశిస్తున్నా. అక్కడ ఇంకా మిగతా ఆశావాహులు ఉన్నారు కాబట్టి వారితో కూడా మాట్లాడిన తర్వాత చేస్తే అందరు కోఆర్డినేషన్ ఉండాలనేటటువంటి ఆలోచనతోన పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నది. జితేందర్ రెడ్డికి మీకు ఇంకా గ్యాప్ అట్లానే ఉందా? ఇంకేమీ గ్యాప్ లేదు. ఇదంతా ఎక్కడి నుంచి గ్యాప్ అంటున్నారో నాకైతే అర్థమైతలేదు. నాకు ఉన్నటువంటి గ్యాప్ ఏం లేదు. జితేందర్ రెడ్డి గారితో ఆయనను వ్యతిరేకించారు టీఆర్ఎస్ పార్టీ. ఆయన టికెట్ ఇవ్వద్దని పెద్ద ఇది చేసి మన మీడియాలంతా వచ్చింది. వాళ్ళందరూ దీనికి టికెట్ ఇవ్వలేదు. ఆయనకి టికెట్ ఇవ్వనప్పుడు కూడా నేను మన పార్టీలోకి తీసుకుందామని అప్పటికే నేను పార్టీలో చేరిన, అప్పటికే బీజేపీ పార్టీలో నేను చేరిన. మాట్లాడి వారితో కూడా నేను మాట్లాడి జరిగింది. వారిని కూడా పార్టీలోకి తీసుకుంటేనే బాగుంటుంది, అందరి మనకు కొంచెం బలం పెరుగుతుంది అని చెప్పి ఆ రోజు నేను కూడా వారిని వెల్కమ్ చేసిన. వారితో నాకు ఎలాంటి డిఫరెన్సెస్ లేవు. మరి వాళ్ళకేమన్నా ఉంటే నాకు తెలియదు. ఇప్పుడు మీ టికెట్ని అడ్డుకోవడానికి జితేందర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. నేనే కాంటెస్ట్ చేయాలి మహబూబ్ నగర్ నుంచి అని ఆయన చెప్తున్నారు. మనం రకరకాల ట్వీట్లు చూస్తున్నాం ఆయన సోషల్ మీడియా అకౌంట్లలో. సరే, ఇప్పుడు వారు అసెంబ్లీ అప్పుడు కూడా, మహబూబ్ నగర్ అసెంబ్లీ అప్పుడు కూడా అసెంబ్లీకి మెజారిటీ, నాకు పార్లమెంట్లో మెజారిటీ వచ్చింది మహబూబ్ నగర్ అసెంబ్లీలో. ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్లోనే నేను లాస్ట్ టైం కంటెస్ట్ చేశాను, పార్లమెంట్ చేశాను. కాబట్టి ఈసారి అసెంబ్లీ కూడా మహబూబ్ నగర్ నుంచి చేస్తే నేను తప్పకుండా విజయం సాధిస్తా అని చెప్పి మహబూబ్ నగర్ అసెంబ్లీ కావాలని అడిగినా. నేను అడిగితే వారు జితేందర్ రెడ్డి గారు అడుగుతున్నారు. జితేందర్ రెడ్డి గారిని అంటే సరే నేను పార్లమెంట్కి పోటీ చేస్తానని చెప్పాను నేను. ఆ తర్వాత జితేందర్ రెడ్డి గారి కుమారుడికి సీట్ అనౌన్స్ చేశారు. సరే నేను ఇంకా పార్లమెంట్కి చేద్దామనేటటువంటి ఆలోచనలో నేను దాన్ని ఇక అసెంబ్లీ వదిలేసిన. పార్లమెంట్కి చేయాలనేటటువంటి నాకు చేస్తే ఆ పార్లమెంట్లో ఒక అసెంబ్లీలో చేయాలి మహబూబ్ నగర్, లేకపోతే పార్లమెంట్కి చేయాలనేటువంటి ఆలోచన ఉండింది. అసెంబ్లీకి పోటీ చేసే క్రమంలో జితేందర్ రెడ్డి కొడుకు మీరు పార్లమెంట్కి చేస్తారు, ఆయన కొడుకు అసెంబ్లీకి చేస్తారని ఏదైనా హామీ తీసుకున్నారా? ఆయన కట్టుబడి ఉండాలనేది ఏదైనా నిబంధన? వారు ఇన్సైడ్ ఏం మాట్లాడినో నాకు తెలియదు, బట్ ఆ రోజే నేను క్లారిటీతో చెప్పిన నేను పార్లమెంట్ కంటెస్ట్ చేస్తానని ఆనాడే నేను చెప్పడం జరిగింది. హోల్ జిల్లాలో కూడా ప్రజలలో మమేకమైన ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా, సో ప్రజల కోసం చేసినటువంటి అన్ని పోరాటాలు కానీ, జిల్లా అభివృద్ధి కోసం కానీ, నేను చేసినటువంటి విషయం కానీ, అందరికి అందుబాటులో విషయంలోనే కానీ, సో ఎవరితో కూడా పెద్ద కాంట్రవర్షియల్ లేకుండా ఎవరు వచ్చినా పనిచేయడమే కానీ, ఇవన్నీ కూడా జిల్లాలో ఒక మంచి అందరికి కూడా అంటే ఒక అభిమానము గౌరవం కూడా ఉంటుంది. సో దీంతోన నన్ను ఆదరించిండ్రు. అంత తొందరగా షార్ట్ టైం అయినా కూడా నన్ను ఆదరించిండ్రు. మోదీ గారి చరిష్మానండి, నా జిల్లాలో ఉన్నటువంటి సంబంధాలనండి మంచి మెజారిటీ వచ్చింది. అప్పుడు మంచి ఓట్లు వచ్చినాయి. కానీ సుదీర్ఘకాలంగా డీకే అరుణ గారు మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో ఉన్నారు. కానీ మీ బంధువులు చాలామంది వివిధ పార్టీలో ఉండడం మీకేమైనా మైనస్గా కనిపిస్తుందా? ఇప్పుడు టికెట్ రాకపోవడానికి, బీజేపీలో మొదటి లిస్టులో పేరు రాకపోవడానికి? నేను పార్టీలో చేరేటప్పటికే వాళ్ళు ఆ పార్టీలలో ఉన్నారు. నేను బీజేపీలో చేరినప్పుడే మా ఫ్యామిలీ మెంబర్స్, ఇటు మా తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళు, ఒకరు టీఆర్ఎస్లో ఉన్నారు, ఒకరు కాంగ్రెస్లో ఉన్నారు. అప్పటికే ఉన్నారు, నేను చేరిన తర్వాత కాదు. కొంతమంది మీ బంధువులకు పరోక్షంగా సహాయ సహకారాలు అందించారు, అందుకే గెలిచారని చెప్తున్నారు, మీ పార్టీ కాకుండా. అది చాలా అబద్ధం. ఎందుకంటే ఎవరైతే జలసీతో కూడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, డీకే అరుణ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేనటువంటి వాళ్ళు ఇటువంటి బ్లేమ్ అనేది గేమ్ ఆడుతున్నారు. యాక్చువల్గా మా ఫాదర్, నేను మొట్టమొదటిసారిగా 96 పార్లమెంట్లో పోటీ చేసిన. రాజకీయాల్లో నేను ఎంట్రీ కావడమే మహబూబ్ నగర్ పార్లమెంట్కి పోటీ చేసిన. ఆ రోజు మా ఫాదర్ కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మా ఫాదరు నాకు చెప్పాడు, నాన్న నీకు నేను సపోర్ట్ చేయలేను, నేను వేరే పార్టీ ఉన్నాను, ఎథికల్ వాల్యూస్ ఉన్నటువంటి ఫ్యామిలీ మా ఫాదర్. యాజ్ అ ఫాదర్ డెఫినెట్ గా నన్ను బ్లెస్ చేస్తారు డాటర్ని. కానీ ఆయన యాజ్ తన ప్రిన్సిపల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకే పనిచేసినారు, కాంగ్రెస్ పార్టీకి పట్టుదలతో పనిచేసినారు. సో ఆ రోజు మా ఫాదర్ అంత గట్టిగా పనిచేస్తే కూడా 8,000 ఓట్లు ఆ కాన్స్టిట్యున్సీలో నాకు మెజారిటీ వచ్చింది. అంటే ప్రజల లోపల అరే సార్ బిడ్డ నిలబడ్డది, సార్ ఏమో అక్కడ చెప్తాడు,
అనేటటువంటి విధంగా కూడా చాలా మంది సార్ బిడ్డ అని చెప్పేసి ఓట్లు వేసిండు. సో ఆ యొక్క ఇది తప్పకుండా ప్రజల లోపల ఉంటుంది. అంటే ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉండి ప్రజల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ఆ అభిమానము, ఆ యొక్క రిలేషను, అనుబంధం అనేది ఉంటుంది పబ్లిక్కి. సో ఇప్పుడు కూడా అలాగనే అదే అరుణమ్మ కోడలు అనేది అంటే మా తమ్ముడు కూడా నక్సలైట్లు దాడిలో చనిపోయినాడు మా ఫాదర్తో పాటు. మా తమ్ముడు కూడా నక్సలైట్ల దాడిలో మా ఫాదర్తో పాటు చనిపోయింది కాబట్టి ఆ తర్వాత పోటీ చేస్తుంది ఫస్ట్ టైం వాళ్ళ డాటర్, మా తమ్ముని కూతురు ఫస్ట్ టైం పోటీ చేస్తా ఉంది. సో ఆ సింపతి కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్ అయింది. సో ఇక్కడ కేవలము ఒక రాజకీయమైనటువంటి బ్యాక్గ్రౌండ్ తెలియనటువంటి వాళ్ళు, పాలిటిక్స్లో అక్కడ ఏంటి డీకే అరుణ వాళ్ళ ఫ్యామిలీకి జిల్లాలో ఏ రకమైనటువంటి ఆదరణ ఉందని తెలియనటువంటి వాళ్ళు, ఏ రకమైనటువంటి పలుకుబడి ఉందని తెలియనటువంటి వాళ్ళు, ఏ విధంగా విశ్వాసం వాళ్ళు సంపాదించుకుందని ప్రజల మధ్యలో తెలియనటువంటి వాళ్ళు ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇటువంటి ఆరోపణలు చేసి వాళ్ళు లబ్ధి పొందాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొందరు నాయకులు. సో దాంట్లో వాస్తవాలు జిల్లా ఒకసారి నేను పార్లమెంటుకు పోటీ చేస్తాను ఖచ్చితంగా తెలుసు, నాకు పోటీ చేయాలని అనుకున్నాను. కాబట్టి నేను ఇంకో పార్టీకి ఎట్లా చెప్తారండి? ఒక ఎవరైనా లీడర్ ఒక రాజకీయంగా నేను ఇప్పుడు అక్కడే రేపు నాకేం చెప్పడానికి ఏమన్నా ఉంటుందంటే వాల్యూస్ ఉంటాయా? సో వాల్యూస్ లేనటువంటి వాళ్ళు ఇట్లాంటి ప్రచారం చేస్తారు, ఇటువంటి మాటలు మాట్లాడతారు.